ఒక్కసారి ఈ కామెంట్ చూడండి. ఇక్కడ ఏం పెట్టారో, సార్ నేను మీ సబ్స్క్రైబర్ని, మీ వీడియోస్ చాలా బాగుంటాయి, నేను మీకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను, మెంబర్షిప్ తీసుకుంటా అని పెట్టారు. చూడండి సార్, మీరెవరో నాకు తెలీదు. కోర్స్ నేను మీకు తెలిసే ఉండొచ్చు. బట్ తెలిసినంత మాత్రాన మెంబర్షిప్ తీసుకోవాలి అనే రూల్ ఏం లేదు. మీకు నేనంటే అంతగా ఇష్టం ఉంటే నేను చేసే ప్రతి వీడియోకి కామెంట్ చేయండి, ఇంకా వీలైతే లైక్ చేయండి. అది చాలా సంతోషం నాకు. నువ్వు తీసుకునే మెంబర్షిప్ 20-30 రూపాయలతోటి సరే, నేను తీసుకోవద్దు అని నా ఉద్దేశం కాదు, తీసుకోవాల్సిన అవసరమే లేదు అసలు. నిజంగా నీకు సపోర్ట్ చేయాలి అనుకుంటే నా ఫోన్పే నెంబర్ ఇస్తా, ఒక 500 రూపాయలు 1000 రూపాయలు ఫోన్పే చేయి, హ్యాపీగా ఫీల్ అవుతా, ఒక క్వార్టర్ మంది తెచ్చుకుంటా, ఒక బిర్యానీ ప్యాకెట్ తెచ్చుకొని తింటా. అంతేగాని ఇలా యూట్యూబ్లో మెంబర్షిప్స్ ఎవ్వరు కూడా తీసుకోవద్దు. ఎవరైనా ఇస్తా అన్నా సరే ఎంకరేజ్ చేయొద్దు. ఇదంతా ఒక డైలమా అండి. ఎలా అంటే, ఇస్తే గిస్తే నీ టాలెంట్ చూసి నీ ఛానల్ మానిటేషన్ అయ్యి యూట్యూబ్ వాడిస్తే సంతోషంగా తీసుకోవాలి. అంతేగాని మన వీడియోలు చూసే వాళ్ళ దగ్గర కూడా ఇంకా డబ్బులు లాగాలని, మెంబర్షిప్ తీసుకోవాలి అని అనుకుంటారు చూడండి, అది చాలా పెద్ద తప్పండి. సరే, నేను చెప్పిన మాట కొంతమందికి నచ్చకపోవచ్చు. నువ్వేంట్రా మెంబర్షిప్ అంటే డబ్బులు ఇస్తా అంటే కూడా వద్దంటున్నావు అంటున్నారు చూడండి. మీరు ఇచ్చే డబ్బులలో కాదండి నేను వెతుక్కోవాల్సింది ప్రేమ. మీరు నా మీద చూపించే ఆప్యాయత, అనురాగాలలో ప్రేమను వెతుక్కుంటాను. కానీ మీరు తీసుకునే మెంబర్షిప్స్లో ఏం ఉండదండి. నీకు అంతగా నచ్చానా లైక్ చెయ్యి, మరింతగా నచ్చానా కామెంట్ చెయ్యి, ఇంకా ఇంకా నచ్చానా సబ్స్క్రైబ్ చెయ్యి, ఇంకా నలుగురితో చేపించు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ దెన్ మెంబర్షిప్ అండి. అంతేగాని మెంబర్షిప్ మాత్రం తీసుకోవద్దండి. ప్లీజ్ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, ఇంకా ఎవరైనా మెంబర్షిప్ అడుగుతారు చూడండి, ఛానల్ మెంబర్షిప్ తీసుకోవచ్చు కదా అంటారు చూడండి, వాళ్ళకి పంపించండి ఈ వీడియో.